ఈరోజు మన కబుర్లు ఏంటంటే ఎప్పుడు చేసే దోశలు ఇడ్లీలు కాకుండా కొంచెం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం ట్రై చేశానంటే దీని నేమ్ అనేది నాకు తెలీదు. నేనేదో సొంతంగా ట్రై చేసిన రెసిపీ. వీడియో ఎండ్ వరకు చూసి దీనికి ఏం నేమ్ పెట్టచ్చో నాకు కమెంట్ చేయండి. ఆనియన్స్, కొత్తిమీర, అలానే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం అమ్చూర్ పౌడర్, లైట్గా కర్రీ మసాలా కూడా వేసి తగినంత సాల్ట్, అలానే కొంచెం శనగపిండి, అలాగే కొంచెం వరిపిండి వేసి రుచికి సరిపడినంత కారం కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఓవర్ నైట్ అంటే ముందు రోజు నైట్ కాబూలీ శనగలు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిస్తే కాబూలీ శనగలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మ్యాష్ చేస్తే మ్యాష్ అవుతాయి. మనం తీసుకున్న ఈ మిక్స్చర్లోకి ఉడకపెట్టిన కాబూలీ శనగలు కూడా వేసి మంచిగా చేత్తో ఇలా మిక్స్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాబూలీ శనగలు అనేది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్తో మిక్స్ చేయడం అవ్వకపోతే ముందుగా మీరు కాబూలీ శనగలు ఉడకపెట్టినవి రఫ్గా మిక్సీ చేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇలా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కాబూలీ శనగల్ని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి. ఒక హెల్దీ రెసిపీ. సో మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు అనేది కమెంట్ చేయండి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈజీగా మ్యాష్ అయిపోయింది. అలా రౌండ్గా బాల్ చేస్తే అలా మెత్తగా అవ్వాలి. అలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. అలా కనుక మీకు అవ్వకపోతే మిక్సీ చేసుకోండి. నేను కొంచెం హెల్దీ వర్షన్ చేస్తున్నాను కాబట్టి ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న టిక్కీస్ కింద వేసి హీట్ అయిన ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ దోశ కాల్చుకొని ఒక 5-10 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ప్యాన్ మీద. కొంచెం మనం డీప్ ఫ్రై అది చేయట్లేదు కాబట్టి ఒక్కొక్క టిక్కీకి ఒక్కొక్క హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసి కాల్చుకుంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఆల్రెడీ కుక్ అయిపోయిన కాబూలీ శనగలే కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఎవరికైనా చేసే అలవాటు ఉంటే నాకు కమెంట్ చేయండి. నేనైతే కాబూలీ శనగలు ఉండిపోయాయి కదా, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి నా అంతటి నేను సొంతంగా చేసిన రెసిపీ కాబట్టి దీనికి ఏం పేరు పెట్టచ్చో మీరే నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా ఒక 5-10 మినిట్స్ దాకా ప్యాన్ మీద అయితే మాత్రం ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. లేదు నాకు ఈ వెర్షన్ నచ్చలేదు అనుకుంటే ఇలా చేసుకున్న టిక్కీల్ని డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా క్రంచీగా వస్తాయి. బట్ మనం బ్రేక్ఫాస్ట్లో కాబట్టి మార్నింగే అంత ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి లైట్గా ఒక హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ వేసి బోత్ సైడ్స్ కాలుస్తున్నాను. ఇది చాలా హెల్దీ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. కాబూలీ శనగల్ని ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యంలో ఉన్నా. కాకపోతే కొంచెం హెవీ అవుతుంది కాబట్టి ఒక 3 దాకా తినచ్చు. అంతకంటే ఎక్కువ తింటే స్టమక్ అనేది హెవీగా ఉంటుంది. బికాజ్ ఇందులో మనం ఏమీ ఎక్స్ట్రా యాడింగ్స్ లేవు. మొత్తం అంతా కాబూలీ శనగలు మిక్స్చర్ మాత్రమే కాబట్టి కొంచెం లిమిటెడ్ వర్షన్లో తింటే ఇట్ ఈజ్ ఓకే, ఫైన్. నేను ఇది చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగా కుదిరింది. ఇలా బోత్ సైడ్స్ ఒక 5-10 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మరి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.